నమస్తే, మీరు చూస్తున్నది 99 టీవీ. నా పేరు వెంకట్. వెల్కమ్ టు జీరో అవర్. ఇవాటి జీరో అవర్లో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు. సార్ నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్. ఇలా చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవాళ భారత ప్రభుత్వం పివి నరసింహారావుతో పాటు మరికొంతమందికి భారతరత్న అవార్డు ప్రకటించింది. ఎంఎస్ స్వామినాథన్, చరణ్ సింగ్, తర్వాత గత దాదాపు 5 భారతరత్న అవార్డు ప్రకటించింది. ఎన్నికల వేళ సార్ భారతరత్న అవార్డు వాళ్ళ యాప్ట్, వాళ్ళ అర్హులు, దానిని ఆ జోలికి పోను. కానీ ఉన్న పలంగా వీరికి స్వామినాథన్ గారికి, తర్వాత పివి గారికి, తర్వాత మరో ఇద్దరికి ఇలా ఉన్న పలంగా వీరికి ఎన్నికల వేళ భారతరత్న అవార్డు ప్రకటన వెనుక రాజకీయ కోణం చూడవచ్చా? అంటే అద్వానీకి ఇచ్చిన కోణం అప్పుడు కొంత అద్వానీది అంటే కొంత అద్వానీని ఆయన గౌరవించట్లేదనే దాని మీద దాన్ని కవరప్ లాగా చేసుకుంటా వచ్చేది కూడా దీనిలో ఉందనే సందేహాలు కూడా అద్వానీకి ఇచ్చినప్పుడు వచ్చినాయి. కానీ అంతకంటే పెద్ద దానిలో వివాదం ఏం లేదు. సరే, ఆయన అర్హుడే అనేది మామూలుగానే. తర్వాత కర్పూరి ఠాకూర్ గారికి ఇచ్చినప్పుడు మాత్రం ఆయన అర్హుడే అయినా కానీ ఆయనకి ఇవ్వటం వెనక ఒక రాజకీయం ఉంది. బీహార్లో నితీష్ కుమార్కి ఒక వెసులుబాటు కల్పించడం, తానున్న కూటమి నుంచి వచ్చేసి బీజేపీతో కలవటానికి ఒక అవకాశం కల్పించే ఇదిగా ఒక రాజకీయ అస్త్రంగా దాన్ని వాడారు కర్పూరి ఠాకూర్కి ఇవ్వటం అనేది. మరి అలాంటప్పుడు ఇప్పుడు కూడా సందేహాలు ఖచ్చితంగా తా ఉంటుంది. ఆ అస్త్రం పనిచేసింది కాబట్టి, నితీష్ కుమార్ అనే చేప గాలానికి పడింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ మీద ఎటుకూడి బీజేపీకి బాగా ఫోకస్ ఉంది. ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో బాగా పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలనే ఫోకస్ మీద ఉన్నారనేది వార్తలు తరచుగా వస్తున్నాయి. అది కొంత వాళ్ళ ఫోకస్ దృష్టి కూడా దీని మీద ఉందనేది కనపడుతుంది. ఆ నేపథ్యంలో పివి నరసింహారావు గారి పట్ల తెలంగాణలో ఉన్నటువంటి అభిమానం ప్రజలకి, అవును, దాన్ని ఈరోజు గట్టిగా చేసుకోవాలంటే పివి నరసింహారావు గారికి అట్లా తెలంగాణ ముద్దుబిడ్డగా, అలాగే వంగర ఆయన ప్రాంతం, సరే ఏదేమైనా కానీ అట్లాగే ఓవరాల్గా భారతదేశంలో కూడా సంస్కరణలు తెచ్చిన వాడిగా చాలామంది అభిమానిస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే సంస్కరణల వల్ల బాగా లబ్ధి పొందారో వాళ్ళు అభిమానిస్తారు. వ్యక్తిగతంగా నా అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా సంస్కరణల పట్ల ఓవరాల్గా ఆయన ఒక తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ అవార్డు. అటు పక్కన ఎన్టీఆర్ గారికి ఇంకా పెండింగ్ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద దృష్టి ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి తర్వాత. ఏంటంటే సరే పివి నరసింహారావు గారి విషయంలో ఏంటంటే ఒకసారి రివ్యూ వేసుకుంటే మిగతా చరణ్ సింగ్ గారికి ఎందుకు ఇచ్చారు, స్వామినాథన్ గారికి ఎందుకు ఇచ్చారు అనేది మాట్లాడే ముందు పివి నరసింహారావు యాజ్ ఎ పర్సన్, ఆయన ఇందిరాగాంధీ స్కూల్ నుంచి వచ్చిన ఆయన, పేదల పట్ల అభిమానం, పేద ప్రజానీకం పట్ల సానుభూతి ఉన్న వ్యక్తి. అది గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఆయన భూ సంస్కరణలు తెచ్చే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలోనే ఆయన పదవి పోగొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే జయాంధ్ర ఉద్యమం వచ్చింది. ఆయన ఇక్కడ భూ సంస్కరణలకు ప్రయత్నం చేస్తున్నప్పుడు పివి నరసింహారావు గారు వాటిని నీరుగార్చి వేసేందుకు, భూ సంస్కరణలు రాకుండా భూగరిష్ట పరిమితో లేకపోతే భూములు కోల్పోకుండా ఉండేందుకు భూస్వాములు లేవనెత్తినట్టు ఉద్యమంగా ఆ రోజు జయేంద్రకు ఒక పేరు ఉంది చాలామంది దృష్టిలో. కాబట్టి ఆ రకంగా ఆయన ఏంటంటే పేద ప్రజల పక్షం వహించి పెద్దవాళ్ళతో పోట్లాడటానికి వెనకాడనటువంటి స్థితి ఇందిరాగాంధీ స్కూల్ నుంచి వచ్చిన వాడిగా ఆయనకు ఉంది. ఖచ్చితంగా ఆ పోరాటాలు చేశాడు. అయితే సంస్కరణల కాలంలో ఆయన ఎందుకు మరి సంస్కరణలు తెచ్చాడు, సంస్కరణలకు నాలాంటి వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే సంస్కరణల గురించి ఈ ధనవంతుల కోసం వచ్చినటువంటి విధానాలు అలా నడిచినాయి అనేది మాలాంటి వాళ్ళు. కానీ ఆయన ఎందుకున్నాడు మరి పేద ప్రజల మనిషిగా వచ్చినటువంటి ఆయన సంస్కరణలు తేవటంలో ఆయన కీలక పాత్ర ఏంటంటే, ఆయన ప్రధానమంత్రిగా పదవి విరమణ చేసిన తర్వాత హైదరాబాద్ రవీంద్ర భారతికి వచ్చినప్పుడు ఓ మాట అన్నారని చెప్పి రవీంద్ర భారతి ఉపన్యాసంలో ఆయనకి సన్మానం జరిగితే ఆయన అన్నారనేది చెప్తారు. ఏంటంటే, నేను సంస్కరణలు తెచ్చింది ఈ దేశంలో కార్ల కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని, కానీ ఈ దేశంలో సంస్కరణలు వచ్చిన తర్వాత కార్ల కంపెనీలు రాలా, కార్లు మాత్రమే వచ్చినాయి అని చెప్పి, అంటే మార్కెట్గా తయారైన దేశం అని చెప్పి ఆయన కొంచెం బాధగా అన్నారనేది చెబుతారు. కాబట్టి ఏంటంటే ఆయన కావాలని చేసింది కాదు. పైగా ఏంటంటే సంస్కరణల కాలంలో ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పటికీ ఆయన పాత్ర చాలా పరిమితమైందనేది దానిలో మొత్తం మీద మన్మోహన్ సింగ్ గారు, ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారే మొత్తం కార్యక్రమాన్ని చక్కబెట్టారనేది కూడా చరిత్ర చెబుతున్నటువంటి వాస్తవం. అలాగే ఎందుకంటే ఉదాహరణ రూపాయి విలువ తగ్గించే ప్రయత్నం కూడా ఆ రోజు సంస్కరణలు మొదలైన తర్వాత IMF షరతుల మేరకు రూపాయి విలువ కూడా తగ్గించుకున్నారు. ఆ రూపాయి విలువ తగ్గించడం విషయంలో అది చాలా పొలిటికల్గా సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే రూపాయి విలువ తగ్గిందంటే దేశంలో రూపాయి కొనుగోలు శక్తి పడిపోవటం, ఇవన్నీ చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అది రాజకీయంగా టెన్షన్ కలిగించే విషయం, ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చే విషయం. కాబట్టి పివి నరసింహారావు గారు మొదట దానికి ఒప్పుకోలేట. కానీ తప్పక షరతులు ఉన్నాయి కాబట్టి ఒప్పుకున్న తర్వాత కూడా దాన్ని 3 దశలుగా చేశారు. ఎట్లా అంటే ముందు కొంచెం తగ్గించి చూసి ఆ తర్వాత కొంత పాజ్ ఇచ్చి
పరిస్థితి మరీ వ్యతిరేకంగా లేకపోతే పెద్ద జంపులో తర్వాత తగ్గిద్దాం 3వ దశలోని 3 దశలుగా చేశారు, ఆలోచించారని. పాపం పివి నరసింహరావు గారికి అప్పటికీ కొంచెం భయంగానే ఉంది. అందువలన ఆయన వామపక్ష ఆలోచనలు కొంత, కాంగ్రెస్లో కూడా వామపక్షవాది కదా ఆయన, లెఫ్ట్ ఆఫ్ సెంటర్, ఇందిరాగాంధీ స్కూలు. ఆయన మొదట్లోనే వ్యతిరేకిస్తున్న తర్వాత ఆ కాస్త తగ్గించారు. మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక మంత్రిగా తగ్గించిన తర్వాత ఆగారు. ఆగినప్పుడు ఇంకా పెద్ద గంతులో ఇంకా ఆ నెక్స్ట్ డేనో చాలా ఇంకెక్కువ దాని వాల్యూని తగ్గించాలి, రూపీ డీవాల్యూ చేయాలి. కానీ పివి నరసింహరావు గారు ఆ రోజు రాత్రి ఫోన్ చేసి మన్మోహన్ సింగ్ గారికి దయచేసి చెప్పు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి ఇంకా ముందుకెళ్ళొద్దని, ఇంకా తగ్గించొద్దు వాల్యూ అని చెప్తే ఇది నిజంగా జరిగింది. తగ్గించని చెప్తే మన్మోహన్ సింగ్ గారు ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. మరి ఏదో తెల్లవారి పొద్దున 9-10 గంటలప్పుడు మళ్ళీ మా పివి నరసింహరావు గారు ఫోన్ చేశారు. చెప్పారా మీరు మన్మోహన్ సింగ్ గారు ఇంకా చేయొద్దు, దీనికి ముందుకెళ్ళొద్దు అని చెప్పారంటే ఆయన ఎత్తలా ఫోన్ అని. ఎందుకైనా ఎత్తపోని మన్మోహన్ సింగ్ గారు ఫోన్ ఎత్తలేదని. ఎత్తపోతే ఆ తర్వాత కాసేపటికి 10 11 చేస్తే ఫోన్ ఎత్తితే మరి చెప్పారా అంటే చెప్పడం ఏంటి, అయిపోయింది, డివాల్యుయేషన్ చేసేసాం. అట్లా ఏంటంటే ఈయన పాపం పూర్తిగా సంస్కరణల్లో కూడా ఆయన మమేకం అయిపోయి దేశానికి రక్షణ శాఖ చేసిన, విదేశాంగ దేశభక్తియుతమైనటువంటి, పూర్తిగా దేశభక్తి ఉన్నటువంటి, నిబద్ధమైనటువంటి సిన్సియర్ వ్యక్తి పివి నరసింహరావు. ఎలాంటి డౌట్ కానీ కాదు సార్. యాక్చువల్ కాంగ్రెస్ అంటే చివరి అంకంలో పీవీ ఫ్యామిలీ ఎట్లా ఉమ్లైజ్ చేసిందో కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు. వారు చనిపోతే ఢిల్లీలో ఘాటుకు లేదు. అవును, కాంగ్రెస్ పార్టీ అది మరి అంటే సోనియా గాంధీ గారికి ఇప్పుడు ఒక చిన్న జలక్, మింగలేక కక్కలేక ఉన్న పరిస్థితి అయితే ఉండాలి. అంటే ఇందాక అడిగితే కూడా మీరు ఏమంటారు దీనిలో, మీ ఇదేంటంటే మీకు ఆర్ యూ హ్యాపీ అని అడిగారు అనుకుంటా. భారతరత్న పివి నరసింహరావు గారి గురించి మీడియా అడిగితే వైనాట్ అన్నారు, అంతే. వైనాట్ ఎందుకు కాదు, సంతోషమే. అంటే అంతకుమించి ఎక్స్ప్రెసివ్గా లేరు ఆమె. సరే ఏదేమైనా ఏంటంటే అవన్నీ కాసేపు పక్కన పెట్టండి. ఆ దహనం సమయంలో కూడా శరీరాన్ని దహనం చేసినప్పుడు కూడా సరిగ్గా దహనం కాకుండా అలాగే వదిలేశారు. చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా ఇది ఉంది, బాధాకరమైన విషయం. అంటే ప్రజల మనసులో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన శరీరాన్ని వీళ్ళు ఎలా ట్రీట్ చేసింది, లేకపోతే ఆయన పట్ల వాళ్ళు ఎలా ఉన్నా, పై స్థానాల్లో ఉన్న వాళ్ళు కొద్దిమంది, పార్టీ అంటే మేమే అనుకునే వాళ్ళు కొద్దిమంది ఎలా ఉన్నా కానీ ఆయనకు ప్రజల గుండెల్లో ఉన్న స్థానం సురభి వాణిగా, ఆమె వాణీదేవి గారు ఎమ్మెల్సీగా గెలిచినప్పుడే అది స్పష్టంగా ఆమెని కొత్తగా విద్యా సంస్థలు నడిపే విద్యావేత్త ఆమెను కూడా తీసుకొచ్చి పెట్టినప్పుడు పివి గారికి ఎంత ప్రాబల్యం ఉంది, తెలంగాణలో ఎంత గౌరవం ఉందనేది టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఓన్ చేసుకుంది సార్. అందుకే కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నా కానీ నాకు గుర్తున్నంతలో అప్పుడు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఉండాలి. ఉన్నా కానీ మరి వాణిదేవి గారికి ఓటేశారు కదా. అందుకని జనాలకు కూడా దే రికగ్నైజ్ పివి నరసింహరావుకి సోనియా గాంధీ గారు, గాంధీ కుటుంబం అని మన వాళ్ళని కానీ సోనియా గాంధీ గారు అన్యాయం చేశారనేది, ఆమె వ్యవహరించిన తీరు బాగాలేదనేది గుర్తించారు కాబట్టి దాన్ని ఆయన్ని ఓన్ చేసుకున్న టీఆర్ఎస్ని గుర్తించారు. ఆయనకి జెన్యూన్గా గౌరవం ఇస్తుంది టీఆర్ఎస్ అని ఆ రోజు గుర్తించారు కాబట్టి వాణిదేవి గారిని గెలిపించుకున్నారు. తర్వాత ఇక రెండోది చరణ్ సింగ్ గారికి, స్వామినాథన్ గారికి ఎందుకు ఇచ్చారు? చరణ్ సింగ్ రైతు నేతగా ఈ దేశంలో తెలిసినవాడు, అవినీతి లేనివాడు అనేది కూడా ఖచ్చితంగా నిజం. కాకపోతే పెద్ద ధనిక రైతుల ప్రతినిధి అనేది ఏదేమైనా కానీ ఏంటంటే ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాతావరణం దృష్ట్యా రైతాంగాన్ని బుజ్జగించి తమ వైపు లాక్కోవాలంటే, ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో కూడా ఉండాలి అసంతృప్తి. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు ఈరోజు. మీరు ఉదాహరణ చిన్న ప్యాకెట్లలో ఫుడ్ అమ్ముకునే కంపెనీలు కూడా, ఎఫ్ఎంసీజీ కంపెనీలు అంటాం, బిస్కెట్లో ఇంకోటో షాంపూలు అమ్ముకునే కంపెనీలు ఇతరత్ర అన్నీ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు లేక గ్రామీణ సంక్షోభం ఒకటి తీవ్రతరమై ఉంది. కాబట్టి గ్రామీణ ప్రజానీకం 2003-4లో ఇండియా షైనింగ్ పేరుతో ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు ప్రజలు ఓడించింది గ్రామీణ ప్రాంత ప్రజలే ఎక్కువ ఓడించారు వ్యతిరేకంగా, ఓట్లేసి బీజేపీకి వ్యతిరేకంగా. మళ్ళీ ఇప్పుడు అది జరుగుద్దనే భయం ఉంది. మోడీ గారు కూడా మొన్న గబాలను గెలుస్తాం అనుకోకండి, తొందరపడకండి, అతిగా విశ్వాసం వద్దు, మనకి తగ్గి ఉండండి అనేది చెబుతున్నారంటే ఇండియా షైనింగ్ పేరుతో ఓడిపోయాం ఆ రోజు అని వెళ్ళి ఇప్పుడు కూడా మళ్ళీ అలా కాకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండండి అని. దానిలో భాగంగానే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాదిని కూడా అసంతృప్తి ఉండాలి. పైగా ఎందుకంటే మీకు రైతు ఉద్యమం తాలూకు ఏ డిమాండ్లు నెరవేరల. ఆ రోజు సంవత్సరం తర్వాత ఉద్యమాన్ని ఆపారు కానీ, మొత్తానికి క్షమాపణ చెప్పి మోడీ గారు ఆపారు కానీ ఆ తర్వాత ఆ డిమాండ్లు ఏవి నెరవేరల. సరే స్వామినాథన్ గారికి ఇచ్చారు భారతరత్న, గుడ్, సంతోషం. కానీ స్వామినాథన్ గారికి భారతరత్న ఇవ్వటం కంటే స్వామినాథన్ గారు లాంటి పెద్దవాళ్ళు వాళ్ళు నిజంగా ఎక్కడ సంతోషించేవాళ్ళు అంటే ఇవ్వండి, దేశ ప్రజలు గౌరవించుకోవాలి ఆయన్ని. కానీ ఆయన చెప్పినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకుండా మీరు మాత్రం ఆయనకి మాత్రం అంటే ఆయన రైతాంగం కోసం తాపత్రయపడి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎలా ఇవ్వాలో దాన్ని 50% ప్లస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తికి 50% ఇవ్వమని చెప్పినటువంటి స్వామినాథన్ ఎంఎస్పీ ఇవ్వకుండా మీరు
రైతుల్ని మభ్యపెడతా ఈ రోజుకి ఎంఎస్పీ మీద వాయిదాల మీద వాయిదాలు వేసి కమిటీలు వేసి ఇది చేసి అది చేసి చివరికి ఏమీ తేల్చకుండా దాన్ని వదిలేసి స్వామినాథన్ గారిని గౌరవిస్తే స్వామినాథన్ గారు ఎవరి కోసం అయితే అంత తాపత్రయపడ్డారో జీవితకాలం అది నెరవేరినట్లా. అందుకని ఏంటంటే గ్రామీణ ప్రాంత రైతాంగాన్ని బుజ్జగించడానికైనా ఇట్లాంటివి పనిచేయవు. స్వామినాథన్ గారిని గౌరవించడాన్ని దేశం అంతా సంతోషపడుతుంది. కానీ మీరు నిజంగా గౌరవించారా? ఓట్ల కోసం ఈరోజు ఇది ఎత్తుగడ అనే దగ్గరికి వస్తే మీరు నిజంగా స్వామినాథన్ గారిని గౌరవించడం అంటే 50% దాని మీద వేసినటువంటి కాస్ట్ ప్లస్ 50%తో రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తే స్వామినాథన్ పూర్తిగా ఆయన దేనికోసం తాపత్రయపడ్డాడు అది నెరవేర్చినప్పుడు స్వామినాథన్కి అది అత్యున్నత పురస్కారం గౌరవంగా ఉంటుంది. కాబట్టి అది చేయకుండా మీరు ఏం చేసినా కానీ ఇదంతా ఎన్నికల్లో భాగమనే అనుకుంటాం. అందుకని ఏంటంటే ఈరోజు గ్రామీణ రైతాంగాన్ని టార్గెట్ చేసి చరణ్ సింగ్ గారికి ప్లస్ స్వామినాథన్ గారికి తెలంగాణని టార్గెట్ చేసి పివి నరసింహరావు గారికి ఇచ్చినటువంటి ధోరణి తప్పి ఇంతకు మించి దానిలో అంటే ఇందాక మీరు స్టార్టింగ్ చెప్పినారు సార్, అద్వానీ గారు కూడా అద్వానీ గారికి భారతరత్న అవార్డు ప్రకటించడం అనేది అది మోడీ అవసరం, బీజేపీ అవసరం.